దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి ముక్కోటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు మహాశివరాత్రి రోజున జరిగేటువంటి లింగోద్భవ దర్శనానికి మరేక ప్రత్యేకత ఉందని చెప్పాలి. దర్శనార్థం కూడా అనేక వేలాది మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు శ్రీకాళహస్తి ఆలయానికి. స్వామి ఈ యొక్క మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శన భాగ్యం చేసుకుంటే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది? లింగోద్భవ దర్శనానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నవి. అందులో భాగంగా కూడా ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున ఆలయము ప్రాతకాలం నుండి బ్రహ్మ ముహూర్తంలో కూడా ఆలయం తెరిచి ఉంచి భక్తులకు స్వామి అమ్మవారు దర్శనం చేసుకునేలాగా దర్శనం కల్పించి ఉన్నారు. ఈ మహాశివరాత్రి రోజున స్వామి అమ్మవార్లకు కూడా విశేషంగా కూడా 11 కాలాల పాటు అత్యంత వైభవోపేతంగా పాలు, పంచామృతం, పెరుగు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి ప్రతి నిత్యము కూడా స్వామి అమ్మవారికి 4 కాలాల అభిషేకం నిర్వహిస్తే ఈ మహాశివరాత్రి రోజున మాత్రం 11 కాలాల అభిషేకం నిర్వహిస్తారు. ఎందుకంటే స్వామివారు ఏకాదశ రుద్రులు కనుక ఈ క్షేత్రంలో 11 కాలాల అభిషేకం నిర్వహిస్తారు. 11వ కాల అభిషేకమే లింగోద్భవ కాలాభిషేకంగా పరిగణలోకి తీసుకొనబడుతుంది. కావున ఈ మహాశివరాత్రి రోజున ప్రతి భక్తుడు కూడా వేకువజామునే లేచి స్నానమాచరించి ఉపవాసం ఉండి శ్రీ స్వామి అమ్మవారు దర్శించుకొని ప్రదోషకాలమందు మరలా స్వామి అమ్మవారు దర్శించి రాత్రి జాగరణ చేసి లింగోద్భవ కాల సమయంలో స్వామి అమ్మవారు దర్శించినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత వారు చేయుచున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయములందు అభివృద్ధి కలిగి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత వారి పిల్లలకు మంచి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము, ఆరోగ్యము అని కుటుంబ సౌఖ్యం అన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా లభిస్తాయి. కావున ప్రతి భక్తుడు ఈ మహాశివరాత్రి రోజున స్వామి అమ్మవారు దర్శించి స్వామి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని కృపాకటాక్షములు పొందవలసినదిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. ప్రధానంగా ఏంటంటే భక్తులంతా కూడా వేకువజాము నుంచి కూడా తలస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకోవడం, అదే రకంగా నైట్ ఏదైతే 1:30 ప్రాంతంలో కూడా లింగోద్భవ దర్శనం ఉంటుంది. ఈ యొక్క దర్శనానికి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ఆలయ అధికారులు కావచ్చు, పోలీసు విభాగం, అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే భక్తులు మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీకాళహస్తి ఆలయంలోనే కాదు, శ్రీకాళహస్తి పట్టణ ప్రాంతం అంతా కూడా ఓం నమ శివాయ అన్నటువంటి నామస్మరణంతో మారు మోగిస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీకాళహస్తి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.